ఏపీ లిక్కర్ కేసులో కొత్త విషయాలు లింకులు బయటకు వస్తున్నాయి. ఏ ప్రాంతం నుంచి ఏ నేతకు ఈ స్కామ్తో సంబంధం ఉందనే దానిపై రకరకాల చర్చ జరుగుతుంది. లీకులు చక్కర్లు కొడుతున్నాయి. కొత్త పేర్లు తెరపైకి వస్తుండడంతో కేసు విచారణ అంతులేని కథలా సాగుతుంది. మరో నలుగురు కీలక వైసీపీ నేతలకు లిక్కర్ ముడుపులు అందినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీ కీలక నేత మేనల్లుడితో పాటు ఇద్దరు మాజీ మంత్రులు, మరో మాజీ ఎమ్మెల్యేల పేర్లు లిక్కర్ కేసులో ఉన్నట్టుగా సిట్ విచారణలో తేలిందనే ప్రచారము జరుగుతోంది. దీంతో త్వరలోనే ఇద్దరు మాజీ మంత్రులు, ఓ మాజీ ఎమ్మెల్యే, మరో కీలక వైసీపీ నేతకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అదే జరిగితే ఏపీలో నెక్స్ట్ అరెస్ట్ ఎవరిది అనే ప్రశ్న రాజకీయాలను వేడెక్కిస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న ఏపీ లిక్కర్ స్కామ్ ఎఫెక్టు చిత్తూరు జిల్లా నేతలపై పడింది. ఎవరి పేరు ఎప్పుడు బయటకు వస్తుందో అన్న భయాందోళనలో నేతలు ఉంటున్నారట. ఎన్నికల సమయంలో వచ్చిన నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో అనే కూపి లాగుతారని అడలిపోతున్నారట. మొన్నటి వరకు తమకు తిరుగులేదని భావించిన నేతలంతా సిట్ చూపు తమ వైపు పడుతుందేమోనని భయపడుతున్నారట. మొత్తం మీద ఇప్పటికే జిల్లా అగ్రనేతలు కేసులో ఇరుక్కుపోగా మిగతా నేతలు ఇదేమి తలనొప్పిరా బాబు అని తలలు పట్టుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. ఇలా లిక్కర్ కేసు ఎవ్రీడే అప్డేట్గా మారింది. అయితే ఈ కేసు ఎక్కడికి దారి తీస్తుంది, విచారణ ఎప్పుడు పూర్తవుతుంది, ఇంకా ఎవరెవరు ఈ కేసులో ఇరుక్కునే అవకాశం ఉందనే దానిపై వైసీపీలో హాట్ డిస్కషన్ నడుస్తోందట. ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళంతా జగన్కు సన్నిహితులు, పార్టీ తరపున బలమైన వాయిస్ వినిపిస్తున్న నేతలే కావడంతో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై తర్జన భర్జన పడుతున్నారట ఫ్యాన్ పార్టీ పెద్దలు. అయితే ఇదంతా పొలిటికల్ డ్రామా అంటున్న వైసీపీ, కూటమి ప్రభుత్వం కావాలని కట్టుకథను తయారు చేస్తుందని, ఏ సంబంధం లేని వారిని లిక్కర్ కేసులో ఇరికించి నోరు మూయించే కుట్ర జరుగుతోందని అంటున్నారు. అసలు లిక్కర్ స్కామే జరగలేదని అంటుంటే ముడుపులంటూ లీకులు ఇస్తూ వైసీపీని ప్రజల్లో బద్నాం చేయాలనే ప్లాన్లో చంద్రబాబు ఉన్నారని అంటున్నారు. అయితే ఇక్కడ టీడీపీ వర్షన్ మరోలా ఉంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి 4వ నిందితుడిగా ఉండగా తర్వాత ఇక జిల్లాలో ఎవరికీ సంబంధం లేదని అనుకుంటున్నారట. అదే క్రమంలో తిరుపతి నగరానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి, కాళహస్తికి చెందిన అహ్మద్ అనే వారి పాత్ర బయటపడింది. తర్వాత ఉన్నట్టుండి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన గన్మెన్లను పోలీసులు వేధించారని ఆరోపించారు. కొన్ని రోజుల తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి నిందితులుగా చేరారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి బాలాజీని సైతం కేసులో చేర్చారు. మరోవైపు డిప్యూటీ సీఎం నారాయణస్వామితో పాటు చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి సైతం కేసులో నిందితులుగా చేరే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా విజయానందరెడ్డిని విచారించిన సిట్ అధికారులకు ఊహించని వాస్తవాలు బయటపడ్డాయని సమాచారం. ఎర్రచందనం స్మగ్లర్గా 2014లో పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన విజయానందరెడ్డి లారీ క్లీనర్గా జీవితం ప్రారంభించారని తెలుస్తోంది. విజయానందరెడ్డి చిత్తూరు జిల్లాలో 2014 ఎన్నికల్లో జీడి నెల్లూరు, చంద్రగిరి నియోజకవర్గాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆర్థికంగా పార్టీకి సపోర్ట్ చేశాడని అప్పట్లో ప్రచారము జరిగింది. తర్వాత ఆయన వైసీపీలో కీలక నాయకుడయ్యారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2019 నుండి మరింత బలంగా పనిచేశారు. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో చిత్తూరు జీడి నెల్లూరు నియోజకవర్గంలో కింగ్ మేకర్ అయ్యారు. దీంతో పాటు గత ప్రభుత్వంలో లిక్కర్ సరఫరా కాంట్రాక్ట్ తీసుకున్నారు. జన్మదినాల పేరుతో కోట్లాది రూపాయల విలువైన వస్తువులను పంపిణీ చేశారు. అయితే ఈయన జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా చెవిరెడ్డితో కలిసి పనిచేశారని చెబుతారు. ఆఫ్రికా దేశాలతో కలిసి వ్యాపారాలు కూడా చేశారని సిట్ దర్యాప్తులో బయటపడింది. చిత్తూరులోని బీవీ రెడ్డి కాలనీలోని నిఖిలానంద అపార్ట్మెంట్స్లో విజయానందరెడ్డి కార్యాలయంలో జరిపిన తనిఖీలలో అనేక సూట్ కేస్ కంపెనీలు ఆయా అడ్రస్తో బయటపడినట్టు తెలుస్తుంది. వేలెక్ట్ ఫుడ్ అండ్ బేవరేజెస్ పేరుతో బోర్డు ఉన్న అడ్రస్లో నిఖిలానంద లాజిస్టిక్స్తో పాటు ఎంఏసీ గ్రానైట్స్, సోయిసూను గ్రానైట్స్, రాజ్ గ్రానైట్స్, ఎంఎస్జే గ్రానైట్స్, నిఖిలానంద డెవలపర్స్, శ్రీసాయి కన్వెన్షన్ సెంటర్, గౌతమి ఫైనాన్స్ కంపెనీలు రిజిస్టర్ అయినట్టు సిట్ తనిఖీలలో బయటపడింది. మరోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి పేరు మీద తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని ఆయన నివాసంలో కూడా పలు కంపెనీలు రిజిస్టర్ అయినట్టు సిట్ గుర్తించింది. తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసం మీద కూడా 6 కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. వాటితో పాటు హైదరాబాద్లోని గచ్చిబౌలిలో అపార్ట్మెంట్లోని బీన్ స్పేసెస్ ఇన్ఫ్రా పేరుతో కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇందులో మోహిత్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డితో పాటు గతంలో ఎన్నికల సమయంలో పట్టుబడ్డ డబ్బులు తనవేనని ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లిన ప్రద్యుమ్న సైతం భాగస్థుడిగా ఉన్నట్టు గుర్తించారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, ఆడిటర్ బాలాజీ గోవిందప్ప, కిరణ్ కుమార్ రెడ్డి, అహ్మద్, చెవిరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి బాలాజీ వెంకటేష్ నాయుడు కేసులో నిందితులుగా ఉండగా వీరిలో మోహిత్ రెడ్డి హైకోర్టు బెయిల్ ద్వారా బయట ఉన్నారు. మరోవైపు బాలాజీ గోవిందప్పకు బెయిల్ మంజూరైంది. కిరణ్ కుమార్ రెడ్డి, అహ్మద్ పరారీలో ఉండగా
విజయానందరెడ్డి త్వరలో కేసు నమోదు కానున్నట్టు సమాచారం. ఇక మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పైకి బీరాలు పలుకుతున్నప్పటికీ ఆయన కూడా తన మీద ఎక్కడ కేసు వస్తుందోనని బయటపడుతున్నారట. అయితే 5 సంవత్సరాలు మద్యం శాఖను చూసిన ఆయన సంతకాలు పెట్టందే ప్రొసీడింగ్స్ రావని అంటున్నారు. తాజాగా వైఎస్ అనిల్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి అయిన దేవరాజును సిట్ విచారించింది. మరోవైపు గతంలో చిత్తూరు జిల్లా ఎక్సైజ్ అధికారిగా పనిచేసిన సత్యప్రసాద్ది సైతం అన్నమయ్య జిల్లా కావడం విశేషం. ఎన్నికల సమయంలో పెద్ద మొత్తంలో నగదు పంపిణీ అయినట్టు సిట్ అధికారుల విచారణలో తేలిందట. అన్ని నియోజకవర్గాలకు డబ్బుతో పాటు మద్యం సరఫరా అయ్యిందట. దీంతో మద్యం ఎక్కడి నుంచి సరఫరా అయ్యిందనే దానిపై సిట్ దర్యాప్తు చేస్తుంది. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో మద్యం తీసుకున్న ఇతర నియోజకవర్గాల నేతల్లో గుండెల్లో గుబులు మొదలైందట. రేపు సిట్ ఎవరిని విచారణకు పిలుస్తుందో అన్న భయంతో పలువురు నేతలు అంతర్గతంగా ఆందోళన చెందుతున్నారట. మరి చూడాలి లిక్కర్ కేసులో ఇంకెంతమంది బుక్ అవుతారో, నెక్స్ట్ అరెస్టు ఎవరవుతారో.